ఓవైపు డీలిమిటేషన్, ఇంకోవైపు ఉమెన్ రిజర్వేషన్. నెక్స్ట్ ఎన్నికల్లోపే ఈ రెండు బిల్లులు ఇంప్లిమెంట్ అయితే సీట్లు పెరగడం పక్కా. మహిళలకు 33% టికెట్లు కేటాయింపు కూడా ఖాయం. అందుకే మహిళా అభ్యర్థులు కావాలను అంటూ పార్టీలు వేట స్టార్ట్ చేశాయట. అయితే బలమైన గెలిచే సత్తా ఉన్న మహిళా నేతలు దొరికేదెలా అంటూ రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న మహిళా లీడర్లకు సీట్లు పక్కానా? స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయా? సీనియర్ నేతల వారసుల ఎంట్రీకి ఉమెన్ కోటా కలిసి రానుందా? విమెన్ రిజర్వేషన్ కోటాపై రాజకీయ పార్టీల్లో కొత్త టెన్షన్. మహిళా అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారనుందా? మహిళా అభ్యర్థులు దొరికేదెలా? పార్టీలో మల్లగుల్లాలు. వారసులను రంగంలోకి దించేందుకు నేతల మాస్టర్ ప్లాన్. ఉమెన్ రిజర్వేషన్తో మారనున్న పొలిటికల్ ఈక్వేషన్స్. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ చట్టం ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందింది. ఇది అమలులోకి రావాలంటే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కావాల్సి ఉంది. చట్టం అమలుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ స్థానాలు పెరిగి మహిళలకు భారీ సంఖ్యలో సీట్లు రిజర్వ్ అయితే గెలిచే మహిళా లీడర్లను ఎక్కడి నుంచి తీసుకురావాలనేది రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో మహిళా నాయకత్వంపై కొత్త చర్చ జరుగుతోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ కాస్త ఎక్కువే ఆలోచిస్తోందట. మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్న కారు పార్టీ విమెన్ కోటా అమల్లోకి వస్తే ఏం చేద్దాం, మహిళా అభ్యర్థులు దొరికేదెలా అని ఇప్పటి నుంచే మేధోమదనం సాగిస్తోందట గులాబీ అధిష్టానం. ఉద్యమ పార్టీగా ఎదిగిన గులాబీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకులు ఉన్నప్పటికీ బలమైన ఉమెన్ లీడర్షిప్ను సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలుగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. సీట్ల పెంపుపై క్లారిటీ వస్తే తప్ప ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయో ఓ అంచనాకు రాలేని పరిస్థితి. అయినప్పటికీ భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు మహిళా అభ్యర్థులను తయారు చేసే పనిలో బిజీ అవుతున్నాయట. రెండు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన మహిళల సంఖ్య 34 మాత్రమే. కాంగ్రెస్ 12 మందికి టికెట్లిస్తే 6 గెలిచారు. బీఆర్ఎస్ 8 మందికి అవకాశమిస్తే 3 ఎమ్మెల్యేలయ్యారు. బీజేపీ 14 మంది మహిళలను బరిలోకి దింపినా ఒక్కరికి కూడా విజయం దక్కలేదు. భవిష్యత్తులో మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లు భారీగా పెరిగితే అందుకు తగ్గట్టుగా పోటీ చేసేందుకు మహిళా నేతలు లేరన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో కూడా మహిళా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అన్న చర్చ సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పార్టీకి గుర్తింపు ఉన్న మహిళా నాయకులు ఉన్నప్పటికీ ఆర్థిక అంగబలం, సామాజిక లెక్కలు ఇలా బలాలు ఉన్న మహిళా నేతలను వెతకటం పార్టీలకు ఛాలెంజ్గా మారింది అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో బలమైన మహిళా నాయకత్వాన్ని బరిలోకి దించాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే డీలిమిటేషన్ పై లెక్కలు వేసుకుంటున్న పలువురు మహిళా నేతలు 2గా విడిపోయే సీట్లో ఏదో ఒకటి మహిళలకు రిజర్వ్ అవుతుందని అంచనా వేస్తూ అక్కడి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారట. తమ భార్య లేకపోతే కూతురు, కోడలును రాజకీయ రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మహిళా రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా? ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి అనే ప్రశ్నలకు ఇప్పుడైతే సమాధానం లేదు. కానీ ఉమెన్ కోటా ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఈసారి పార్టీలకు బిగ్ సవాల్ తప్పదన్న చర్చ జరుగుతోంది. విమెన్ కోటా ఇంప్లిమెంట్ అయినా క్యాస్ట్ లెక్కలు, క్యాష్ అవసరాలు తప్పనిసరి.
అన్ని బేరీజు వేసుకుని బలమైన మహిళా అభ్యర్థులను పోటీలోకి దింపాలంటే కనీసం ఏడాది ముందు నుంచి ప్రిపరేషన్స్ అవసరం అంటున్నారు. ఈ పార్లమెంట్ సెషన్లోనే డీలిమిటేషన్పై క్లారిటీ వస్తే విమెన్ కోటా విషయంలో ఓ అంచనాకు రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీలు చేస్తున్న ప్రిపరేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.